మెడ వెనుక భాగం నుంచి కింద మన నడుము వరకు మొత్తం ఉన్న వెన్నెముకలు ఒక్క సింగిల్ ఎముక కాకుండా అది చిన్న చిన్న ఎముకలు మధ్యలో డిస్క్స్ తోటి అది ఉంటుంది. ఇప్పుడు మనము నిటారుగా నిలబడాలన్నా వేరే పని చేసుకోవాలన్నా ఆ వెన్నెముక యొక్క కండరాలు బాగా స్ట్రాంగ్గా ఉంటే తప్ప మనం వేరే యాక్టివిటీస్ చేసుకోవడానికి ఉండదు. ఈ వెన్నెముకలో ఉన్న చెడ్డ అలవాట్ల గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మెడ భాగం నుంచి వద్దాం. మెడలో ఇప్పుడు మనం కాన్స్టెంట్గా చూస్తుంది ఏమిటంటే ఈ మొబైల్ ఫోన్ జనాలు ఇలా ఉంచేసుకుని ఈ చిన్నుని ఈ మెడకు ఉంచేసుకుని చూస్తూ ఉండడం వల్ల విపరీతమైన ఈ స్ట్రెయిన్ ఈ మన బ్యాక్ మజిల్స్లో ఎస్పెషల్గా ఈ యొక్క మెడని నిలబెట్టే కండరాలలో కలుగుతుంది. ఈ కండరాలలో ఉన్న ఈ కాన్స్టెంట్ స్ట్రెస్ వల్ల కొంచెం సేపు అయ్యేటప్పటికీ ఈ వెన్నెముక భాగం వెనుక భాగం అదంతా విపరీతమైన నొప్పితోటి మనకి పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ ఫోన్ మాట్లాడేటప్పుడు చెవికి మన భుజానికి మధ్య ఫోన్ మాట్లాడుతూ అలాగే ఏదో టెంపరీగా ఒక 2-3 నిమిషాలు మాట్లాడితే పర్వాలేదు, కానీ గంటలు మాట్లాడతారు. ఈ అలవాట్ల వల్ల చాలామందికి ఈ మెడ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనకి మానిటర్ ముందు చూసేటప్పుడు ఎట్లన్నా కూడా మన మానిటర్ కళ్ళ లెవెల్లో ఉండాలి. అదే కాకుండా అది సరిగ్గా పెట్టుకోకుండా మానిటర్ పైకి కిందకి పెట్టుకుంటే మన కాన్స్టెంట్గా ఒక యాంగిల్లో ఒక పోస్చర్లో మనం మెడ ఫిక్స్ అయినట్టయితే అది కూడా మంచి అలవాటు కాదు. చాలామంది ఎస్పెషల్గా మనం కూర్చునేటప్పుడు బాగా జారిపోయి ఇట్లా వెనక్కి జారబడి కూర్చుంటారు. అది మంచిది కాదు. అలా జారడం వల్ల మన నడుము మీద ఎస్పెషల్గా కింద భాగాల్లో విపరీతమైన స్ట్రెస్ ఏర్పడి ఈ క్రానిక్ లో బ్యాక్ కింద అది ప్రాబ్లము వస్తూ ఉంటుంది. చాలామంది ఈ యొక్క కంటిన్యూస్ సిట్టింగ్ అంటే గంటలు తరబడి, అంటే పొద్దున్న సీట్లో కూర్చుంటే చాలు మధ్యాహ్నం ఒక 5-6 గంటలు అయ్యేంత వరకు వాళ్ళు లేచే పరిస్థితి లేకుండా కూర్చుని అట్లాంటి సైకిల్స్ బాగా రిపీట్ అయితే, అంటే అలాగ ఒక 6 నెలలు సంవత్సరాలు బట్టి అలా చేస్తే ఆ డిస్క్స్ యొక్క హెల్త్ ఇబ్బంది అయ్యి వాళ్ళకి కాన్స్టెంట్గా బ్యాక్ పెయిన్స్ వస్తాయి. అటువంటి వాళ్ళు బయట లైఫ్లో సడన్గా ఏదైనా హెవీ వర్క్ చేయాల్సి వచ్చినా, ఏదైనా ఒక జర్క్ కలిగిన, ఏదైనా ఒక బరువు లేపినా కూడా ఈ యొక్క డిస్క్స్ బాగా ఫ్రైజైల్గా తయారయ్యి వాటి చుట్టూ ఉండే ఒక కవరింగ్స్ మధ్య చీలికలు ఏర్పడి ఆ డిస్క్ బయటకు వచ్చి డిస్క్ రప్చర్స్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ అలవాట్లను మనము సరి చేసుకోవడానికి ఫ్రీక్వెంట్గా మన పొజిషన్ మార్చడము, ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్గా కూర్చోకుండా మధ్యలో లేచి తిరగడము, తర్వాత నెక్ పొజిషనింగు అది చూసుకోవడము, మొబైల్ ఫోన్ని మనం ఇలా కాకుండా ఇలా చూడడం, ఇటువంటి ప్రక్రియలు మనము అవలంబిస్తే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది.